పువ్వులు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఎవరికైనా గానీ. ఈ శీతాకాలంలో ఈ పువ్వులు చాలా ఎక్కువొస్తాయి కదా! మా చెట్టునైతే అబ్బా! బీభత్సంగా పూసాయన్నమాట. చాలా ఎక్కువ. చాలా ఫ్లవర్స్ అయితే పూసాయి. చూసారు కదా! యెల్లో కలర్ పువ్వులు. ఇవి ఈ సీజన్‌లో మాత్రమే పూస్తాయి. మా ఇంటి దగ్గరైతే అన్ని రకాల చెట్లున్నాయి. పారిజాతం ఉన్నాయి గానీ చాలా తక్కువన్నమాట. ఇంకా మందార పూలు, అన్ని రకాల పూలున్నాయి. బట్ నాకు మార్నింగ్ లేసేటప్పటికి అన్ని పువ్వులు కోసుకెళ్ళిపోతారు. అసలు పూలే ఉంచరు. కానీ పూజ చేసుకోవడానికి నాకు చాలా హ్యాపీ. అసలు పూజ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా పువ్వులు చూసాక మళ్ళీ నాకు పూజ చేయాలనిపిస్తదనమాట. అంత బావుంటాయి. మా ఇంటి దగ్గర పువ్వులైతే చాలా ఈ సీజన్‌లో చలికాలంలో పువ్వులైతే ఎవ్వరికైనా కూడా సీజన్‌లో చలికాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎండ తక్కువ ఉంటది కాబట్టి మొక్క గ్రోత్ ఎక్కువ వస్తుంది. దానివల్ల ఈ సీజన్‌లో తొందరగా ఎండిపోకుండా ఫ్రెష్‌గా మంచిగా పువ్వులు దొరుకుతాయి. ఇంక ఈ గొబ్బు పూల గురించి అయితే తెలుసు కదా! శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు ఏమన్నా ఉన్నాయంటే గొబ్బు పూలు. గొబ్బు పూలతో పూజ చేస్తే మనం బంగారు పుష్పాలతో పూజ చేసినట్టనమాట. గొబ్బు పూలు ఈ సీజన్‌లోనే వస్తాయి ఎక్కువ డిసెంబరాలు గొబ్బు పూలు. ఇంక నేను మార్నింగ్ నిన్న ఒక వీడియో పెట్టాను మా ఇంటి దగ్గర ఉన్న పువ్వుల చెట్లయితే. ఉదయం లేవగానే ఇలా పువ్వులు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తది మనసుకైతే. ఇదిగో చూసారు కదా! మా ఇంటి దగ్గర అయితే యెల్లో కలర్ పువ్వుల చెట్టు అనమాట. చాలా ఎక్కువ పూలండి. చాలా ఎక్కువ పూస్తాయి. ఇంక మందార చెట్టు అన్ని రకాలు ఉన్నాయి గానీ మార్నింగ్ లేచేటప్పటికి కొద్దిగా ఉంచుతారు. పూలైతే కోసుకెళ్ళిపోతారనమాట. అస్సలు ఉంచరు. బట్ గుబ్బు పూలు, యెల్లో కలర్ ఈ పువ్వులు మా ఇంటి దగ్గర అయితే చాలా ఉన్నాయన్నమాట. మందార పూలైతే రేపిడిచి పూలు ఈరోజు మొగ్గలైతే కోసుకెళ్ళిపోతారు. అవి అస్సలే ఉంచరనమాట. చాలా పూలున్నాయి కదా! ఇంకా మొక్కలు ఎక్కువ ఉండడంతో మా ఇంటి దగ్గర కాకులు, పక్షులు అన్నీ అరుస్తూనే ఉంటాయి. చూసారు కదా! నేను ఎన్ని డోర్‌లేసుకొని వాయిస్ ఇచ్చినా గానీ కాకులు అరుస్తూనే ఉన్నాయి కదా! అలా కాకులు అరుస్తూ ఉంటాయి. ఎందుకంటే చుట్టూ గార్డెను కొంచెం మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు ఎక్కువ వేసాననమాట. దానివల్ల ఇంకా కాకులు, పక్షులు అన్నీ చాలా ఎక్కువుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.